హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మా జర్నీ అనమాట. మేమైతే హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నాము 8 months తర్వాత. సో ఫ్లైట్లో వెళ్తున్నాము, అందుకే ఈ వీడియో తీసి పెట్టినాను. ఇదైతే టర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అనమాట. ఢిల్లీలో 3 టర్మినల్స్ అయితే ఉంటాయి, 1, 2, 3 అనమాట. మాది 2లో అనమాట మా ఫ్లైటు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మార్నింగ్ ఫ్లైట్ అనమాట. 3:50కి స్టార్ట్ అవుతే నాన్ స్టాప్ ఫ్లైట్ 6:30 కల్లా మేము హైదరాబాద్లో దిగేస్తాము. సో ఇక్కడైతే షాప్స్ అన్నీ ఉన్నాయి, కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్లైట్స్ కోసము. సో ఈ షాప్స్లో అయితే మనమైతే కొనలేంలేండి, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బయట 100 ఉండేటివి ఇక్కడ చూస్తే మనకు 300, 400 అట్లా ఎక్కువే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుందామని చెప్పి ఈ ఏటీఎం దగ్గర అయితే చూస్తున్నాము. బట్ వాటర్ బాటిల్ కూడా ఎక్కువ కాస్టే ఉంటాయి. హాఫ్ లీటరే 60-70 రూపీస్ ఉంటుంది బయట అయితే. ఈ ఏటీఎంలో అయితే సేమ్ 10 రూపీస్కే ఉందన్నమాట. సో చూసి తీసుకున్నాము అన్నమాట. ఈడైతే 20 రూపీస్ అంటే డబ్బులే పెడితే ఏటీఎంలో అది తీసుకొని మనకి వాటర్ బాటిల్స్ అనేటివి కింద ఇస్తుంది అనమాట. సో ఆ క్లిప్ అయితే దీంట్లో మిస్ అయిపోయింది. తీసుకోవడం అయితే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము. మా ఆయన తీయడంలో మర్చిపోయి ఇవి ఉంటాయి కదా ఫ్లైట్ టికెట్స్, అది దాన్ని పట్టుకొని మర్చిపోయినాడు అనమాట. సో సారీ, ఇదైతే క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇక్కడైతే మేము యాక్చువల్లీ 9కే అనమాట రాత్రి బయట అంతా తిరిగేసి 9కి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. బయట సెక్యూరిటీ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని లోపలికి పంపించినారు. అక్కడంతా లగేజ్ చెకింగ్ మొత్తం అయిపోయి చేసుకొని దాదాపుగా ఒక 6-7 అవర్స్ అయితే మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేసినాం అనమాట. సో ఫైనల్ అయితే ఇదంతా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవి కూడా ఎక్కువ కాస్టే ఉంటాయి, మనం కొనే అంత సీన్ లేదు లేడా. బయట అయితే తక్కువ ఉంటాయి కాబట్టి తీసుకుంటాము. ఆయన ఇంత రేటు పెట్టి లోపల తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇది బయట టర్మినల్ 2 లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ బ్యాగ్ చెకింగ్ అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇదన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ అయితే కేఎఫ్సీ తిందామని చెప్పి మార్నింగే 4 o'clock ఇద్దరం వెళ్ళి ఒక కేఎఫ్సీలో ఒకటైతే ఆర్డర్ ఇచ్చినాము. 2 లెగ్ పీసెస్, చిన్నవి పీసెస్ అనమాట. అప్పటికే మేము 2 days అంతా జర్నీలోనూ ఉన్నాము. ఆగ్రా, ఢిల్లీ మొత్తం తిరిగేసరికి ఇద్దరు మొహాలు అయితే వాడిపోయినాయి అన్నమాట. తర్వాత అక్కడ కేఎఫ్సీ తినేసి కిందకు వచ్చే దగ్గర అనమాట, ఇక్కడ మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ ఫ్లైట్ వాళ్ళు మొత్తము. కాకపోతే మార్నింగే కాబట్టి ప్రతి ఒక్కరు సగం మంది నిద్రపోతారు. చూడండి ఈ క్లిప్లో మొత్తం 2 o'clock 2:30కి అనమాట. నెక్స్ట్ ఈ టికెట్లు కంపల్సరీ ఉండాలన్నమాట. మనం ఫ్లైట్లోకి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు. చూడండి ఫైనల్లీ మేమైతే ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. మామూలుగా అయితే ఫ్లైట్ బయట అయితే నిలబడుకొని ఫోటో తీసుకున్నాను. కాకపోతే ఇది పెద్ద ఫ్లైట్ అనమాట, అటాచ్ అనమాట. ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ లోపలికి పంపించేస్తారు. సో అక్కడ ముందర కూడా ఇద్దరు ఫ్లైట్ నడిపే వాళ్ళు ఇద్దరు వెళ్ళినారు కదా. సో వీళ్ళందరూ అయితే మన ఫ్లైట్లో వచ్చేవాళ్ళే అనమాట. లోపలికి వెళ్తూ ఉన్నారు. నా ముందర అయితే ఒక ఆమె వైట్ టీషర్ట్ వేసుకుంది కదా, మొత్తం బెడ్షీట్లు, టవళ్ళు మొత్తం అన్ని చేతిలో పెట్టుకుంది. ఎందుకంటే లగేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, సో అందుకే అన్నీ చేతిలో పట్టుకొని వస్తుంది. ఇక్కడైతే మన టికెట్లు చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. ఫైనల్లీ లోపలికి మార్నింగ్ 3:50కి అనమాట లోపలికి అయితే పంపించినారు. 3:50కి వెళ్తే మనం స్టార్ట్ అయ్యేది 4:20కి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చెక్ చేసిన తర్వాత 2 టికెట్లు అనమాట, మా అయింది నాది ఇద్దరిది. తర్వాత లోపలికి వచ్చేసినాం ఫైనల్లీ. ఇది సేమ్ మన బస్సు ఎట్లా ఉంటుందో అలానే ఉంటాయి సీట్లు. ఇదైతే కొత్త ఫ్లైట్ అనమాట. మేము వచ్చింది ఫస్టే వచ్చినట్లు ఉంది. చాలా పెద్ద ఫ్లైట్, ఒక 500 members అలా అయితే కూర్చోవచ్చు అనమాట. పాపం ఏమైతే ఈ లగేజ్తో చాలా ఇబ్బంది పడిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందేమో కానీ. మామూలుగా అయితే ఒక పర్సన్కి అయితే మామూలుగా క్యాబిన్ బ్యాగ్లో వచ్చేసరికి 7 kgs, చెకిన్ బ్యాగ్లో వచ్చేసరికి 15 kilos అనమాట ఒక పర్సన్కి. ఆమె ఎక్కువ తెచ్చినట్లుంది, అందుకే చేతిలో పట్టుకొని ఇలా ఎన్నైనా పట్టుకోవచ్చు చేతిలో, ఎవరేం మాట్లాడరు. తర్వాత
మా సీట్ దగ్గరకు అయితే వచ్చి కూర్చున్నాము. ఇలా ఇక్కడ కూర్చున్న తర్వాత అయితే సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ వేసుకోవాలా. ఇక్కడ చూడండి మా ఫ్లైట్ పక్కన ఇవన్నీ కొన్ని వెళ్తూ ఉన్నాయి. అలాగే మనం ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు శానిటైజర్ అయితే అంతా శానిటైజర్ కూడా వదులుతారు, ఎందుకంటే బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, అందుకోసం. తర్వాత ఇన్స్ట్రక్షన్స్, ఒక మాన్యువల్ అయితే ఇచ్చినారు ఇక్కడ, అవైతే మనం చదువుకోవాలి. ఒకవేళ సడన్గా ఏమన్నా జరిగేటట్టయితే సడన్గా మనం బయటికి ఎలా దూకాలి అవన్నీ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో. చదువుకునే వాళ్ళైతే చదువుకోవచ్చు. అలాగే 8 months తర్వాత కదా, ఒక 3 days నుంచి నిద్ర కూడా రావడం లేదు, ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాను. ఫైనలీ ఫ్లైట్లో ఉండే వాళ్ళైతే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి సడన్గా ఏమైనా జరిగితే ఎలా దూకాలి అవన్నీ చెప్పిన తర్వాత అయితే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే చూడండి ఈ విధంగా అయితే స్టార్ట్ అయింది. మేమైతే మార్నింగ్ కాబట్టి బయలుదేరింది. ఆ ఢిల్లీ వ్యూ అయితే, నైట్ వ్యూ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా, అంత బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఫ్లైటు చాలా బాగుందన్నమాట. నాకైతే సూపర్ నచ్చింది ఈ నైట్ వ్యూ అయితే. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి షార్ట్ వీడియో కూడా పెట్టినాను చూడని వాళ్ళు అయితే కనుక చూడండి ఎంత బాగుంది. ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ ఫ్లైట్స్ కూడా కనపడుతున్నాయి చూడండి. ఆ రోడ్స్, ఢిల్లీ మాత్రం చాలా పెద్దది కాబట్టి మొత్తం లైట్స్తో ఆన్ అయి ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ తెల్లవారుజామున అనమాట 6-6:30 టైంలో మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే చిన్న ఫ్లైట్లు అయితే అటు ఇటు ఊగవన్నమాట, స్ట్రైట్గా వెళ్తుంటాయి. బట్ ఇది చాలా పెద్ద ఫ్లైట్ కాబట్టి నాకైతే చాలా భయం వేసింది. ఒక్కొక్కసారి ఇట్లా ఊగుతూ ఉందన్నమాట, సేమ్ ఒక సైడ్కి వెళ్ళినట్టు చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఫ్లైట్ ఫస్ట్ టైం అనమాట నేను ఎక్కడం. ఇంతకుముందు అయితే ఎక్కినాను కానీ చిన్న ఫ్లైట్లు అయితే ఎక్కినాను అనమాట. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కేసరికి చాలా భయం వేసింది. బట్ ఈ మేఘాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. అక్కడైతే సూర్యుడు కూడా లైట్గా కనపడుతున్నాడు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఇదైతే ల్యాండ్ అయ్యే ముందు అనమాట. ఈ నెక్స్ట్ క్లిప్ అయితే చూడండి, ఇది ల్యాండ్ అయ్యే ముందు మొత్తం పొలాలు, ఆ గ్రీనరీ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే ముందు ఒక 10-15 minutes ముందు అనమాట ఇది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా చాలా భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని లేదంటే చెవులలో ఇయర్ ఫోన్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటే ఆ సౌండ్ అనేది వినపరాదనమాట. అప్పుడైతే కొద్దిగా భయం అయితే తగ్గుతుంది. సో ఫైనల్లీ రన్వే మీదకి కూడా వచ్చేసినాం మనని. చూడండి ఇలా దిగేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ వేస్తుంది. నేను ముందు ఒకసారి ఎక్కినాను కాబట్టి అంత భయం అయితే ఏం వేయలేదు. కాకపోతే పెద్ద ఫ్లైట్ కాబట్టి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కడం, ఒక 500 members ఉండే ఫ్లైట్ ఎక్కడం. సో అదిగాక ఆ ఫ్లైట్ అటు ఇటు ఊగుతూ చాలా భయం వేసింది. ఫైనల్లీ అయితే ల్యాండ్ అయితే అయిపోయినాం హైదరాబాద్లో. ఇలా స్లోగా కిందకి అయితే దింపేస్తారు వాళ్ళు. ల్యాండ్ అయిపోయినాము. ఫైనల్లీ మన లగేజ్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ చూసినారు కదా, అక్కడ తిరుగుతున్నాయి కదా, అక్కడే అనమాట మన బ్యాగ్స్ వస్తాయి. వాళ్ళు ముందే చెప్తారు ఏ నెంబర్ దాంట్లో వస్తుంది అని. ఇక్కడైతే మాకు సెకండ్ 1 అని చెప్పినారు. సో ఫైనల్లీ మా బ్యాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.